ఫ్రీ చూడండి మోటు పత్లు యొక్క స్నేహం పూర్తిగా ఉచితం కేవలం జియో సినిమాలో. తమ్ముడు, నీకో విషయం చెప్పనా? ఊరి చివర్లో అడవి పక్కన పాడుబడిన బంగళా కనిపించిందట. ఎంతో పురాతనమైన విగ్రహాలు బయటపడ్డాయట. ఆ విగ్రహాలు ప్రాణాలతో ఉన్నాయని కూడా విన్నాను. ఏమంటున్నావు నువ్వు? తమ్ముళ్ళు, ఇవన్నీ కల్పితాలు. విగ్రహాలు ఎక్కడైనా ప్రాణాలతో ఉంటాయా ఏమిటి? ఇది మర్యాదస్తులుండే చోటు. అరే, మీలాంటి వాళ్ళ కోసం కాఫీలు టీలు జైల్లో సిద్ధంగా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. జాన్ అవుతాడు డాన్. నేను ఎవరు దయా దాక్షణ్యం మీద బతకడం లేదు. నన్ను ఎవరాపగలరు? అరే మోటు పత్రులు, కాసేపు ఆగండి, సీట్లు ఖాళీ అయిపోతాయిగా. సరే అలాగే పెద్దన్నయ్య, ఈలోగా మేము వెళ్ళి డాక్టర్ జట్కాని కలిసి వస్తాం. వీళ్ళు నన్నే మోసం చేస్తారా? నేను మీ మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానంటే ఇంకోసారి మీరెవరిని మోసం చెయ్యరు. ఓ మోటు, నా ప్రాణ స్నేహితుడా, ఈ విగ్రహాల గొడవేంటి బాబు? ఆ విగ్రహాలు ప్రాణాలతో కూడా ఉన్నాయని విన్నాను, నిజమేనా? అరే పదండి, అయితే ఇప్పుడే వెళ్ళి తేల్చేద్దాం. మోటు పతులు, మీరు నన్ను మోసం చేశారు కదా. ఇప్పుడు చూడండి, ఈ డాన్ అవ్వాలనుకున్న జాన్ మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తాడు. ఇలా చూడండి, మీరు అటువైపు వెళ్ళి వెతకండి, నేను గసెటరామ్ ఇటువైపు వెళ్ళి వెతుకుతాం. అరే, ఆ గొంతులు డాక్టర్ జట్కా గసెటరామ్ లేవు కదా, వినిపించాయా? పెద్దన్నయ్య, మీరు ఎక్కడున్నారు? మూర్ఖులారా, వాళ్ళిద్దరూ నాకు బందీలై ఉన్నారు. ఇక నేను రాజా విక్రమార్కుణ్ణి. లేచున్న వాళ్ళని నిద్రపుచ్చుతాను, నిద్రపోయే వాళ్ళని లేపుతాను. ఇదే నా స్పెషాలిటీ. రాజు ప్రాణాలతో ఉన్నాడు, ఆ రాజు ప్రాణాలతో ఉన్నాడు. అయ్యమ్మా, ఈ విగ్రహం నిజంగానే ప్రాణాలతో ఉంది. వినండి, ఒకవేళ మీరు మీ స్నేహితుల్ని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యండి. లేదంటే మీరు బతకరు, మీ స్నేహితులు కూడా బతకరు. ఎందుకంటే నేనే రాజా విక్రమార్కుణ్ణి. లేచున్న వాళ్ళని నిద్రపుచ్చుతాను, నిద్రపోయే వాళ్ళని లేపుతాను. వద్దు రాజుగారు, మీరేం చేయమని చెప్తే మేమందరం అదే చేస్తాం. మేమేం చేయాలి? అయితే వెళ్ళండి, మీ ఇళ్ళకి వెళ్ళి మీ బంగారాన్ని తీసుకురండి త్వరగా. అరే పతులు, చివరికి మన ఇంట్లో తినటానికి ఒక్క సమోసా కూడా లేదు కదా, బంగారం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? వెళ్ళండి, మీ స్నేహితుల దగ్గర అడిగి తీసుకురండి. చింగం గారిని అడగండి, వాళ్ళమ్మ దగ్గర వాళ్ళ తాతల నాటి బోల్డ్ అంత బంగారం ఉంది. త్వరగా తీసుకురండి, లేదంటే మీరు బతకరు, మీ స్నేహితులు కూడా బతకరు. వెళ్ళండి, త్వరగా వెళ్ళి బంగారాన్ని తీసుకురండి. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మా అమ్మని అడిగి బంగారం అంతా తీసుకుని వస్తాను.
అరే చెంగంగారు, మీకేమైంది? లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారుగా. అమ్మా యాంగ్రీ. మోటు పతులు వచ్చి అడిగితే నేను ఇవ్వనంటానా ఏంటి అంది. మీరిద్దరూ లోపలికి వెళ్ళి అడగండి త్వరగా. అరే పతులు, అయితే వెళ్దాం పద. అమ్మగారు నమస్తే. ఇదిగో మేము వచ్చాం. ఇవ్వండి, బంగారం మాకు ఇవ్వండి. తీసుకువెళ్ళి రాజుగారికి ఇవ్వాలి. అయ్యో, ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. బంగారం కావాలా? తీసుకోండి, తీసుకోండి, బాగా తీసుకోండి. ఆగండి. మా స్నేహితులు డాక్టర్ జట్కా గసెటరాం ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అమ్మా, నేను మీకు మాటిస్తున్నాను, మీ బంగారాన్ని మళ్ళీ మీకు పువ్వులో పెట్టి తిరిగి ఇచ్చేస్తాను. ఇది ముందుగానే చెప్పుండొచ్చు కదా బాబులు. మీ స్నేహితుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని. మీరు రాజుగారికి బంగారం ఇవ్వాలని చెప్పగానే నాకు కోపం వచ్చింది. మరి ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. తీసుకోండి, వెంటనే వెళ్ళి మీ స్నేహితుల్ని కాపాడండి. ఇక వెళ్ళండి. బాక్సరు జీడిపప్పులు వేసి పెంచిన కోడిని నాకు తినాలనుంది. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి, లేదంటే. ఓకే సార్, ఓకే సార్. బాస్ బాస్, మీరు భలే పగ తెచ్చుకున్నారు. మీకు మీరే సాటి. అదిగో అక్కడుంది బాక్సరన్నయ్య జీడిపప్పులు వేసి పెంచిన కోడి. పట్టుకుందాం. అయ్యమ్మా, నేను పోలీసు వాడిని కదా. నేను కోడిని దొంగతనం చెయ్యను. చేస్తే నన్ను జనాలు దొంగ కోళ్లు పట్టుకునేవాడంటారు. అరే చెంగంగారు, అయితే మీరు పక్కలా నిలబడండి. ఆ జీడిపప్పుల కోడిని మేం పట్టుకుని తీసుకొస్తాం. అరే మోటు పతులు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అసలు విషయం ఏంటి? బాక్సర్ అన్నయ్య, నేను అచ్చం మీ కోడిలాగే అరవాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎలా ఉంది? బాగా వచ్చింది కదా? అలాగా, వెరీ గుడ్. ఇందులో ఏముందో చూపించండి. నా కోడినే దొంగతనం చేసి తీసుకెళ్తున్నారా? ఇదిగో దానికి బహుమానం. పతులు, దాన్ని డిస్రేయ్. నీ ఫ్రెండ్ దగ్గరికి నువ్వు వెళ్ళు. మంచిది, ఇక వెళ్ళండి. వెళ్ళి ఫురిఫురి నగరంలోని అతి పెద్ద బ్యాంకుని దోచుకొని రండి. అయ్యమ్మా, నేను పోలీసు వాడిని కదా. దొంగతనం ఎలా చెయ్యగలను చెప్పండి. వెళ్ళండి, లేదంటే నేనే రాజా విక్రమార్కుణ్ణి. లేచి ఉన్న వాళ్ళని నిద్రపుచ్చుతారు, నిద్రపోతున్న వాళ్ళని లేపుతారు. బాగా గుర్తు పెట్టుకున్నారు. వెళ్ళండి, లేదంటే. రాజా గారు, అంత కోపం తెచ్చుకోకండి. బ్యాంకు దొంగిలించుకొస్తాం. పదండి, వెళ్దాం, పదండి. మోటు, నాకేదో అనుమానంగా ఉంది. ఒకవేళ ఈ డ్రామా అంతటికి కారణం ఎవరైనా మనుషులు కాదు కదా. ఎవరో మనకి బాగా తెలిసిన వాళ్లే అనిపిస్తోంది. వాళ్ళకు డబ్బు కక్కుర్తి కూడా బాగా ఉండాలి. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఖచ్చితంగా జానే అయి ఉంటాడు. అయ్యమ్మా, ఆ మాట్లాడే విగ్రహం వెనుక ఖచ్చితంగా జాన్ పాత్ర ఉండే ఉంటుంది. నాతో పాటు రండి. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇది జాన్ పనే అయి ఉంటుందని ఇప్పుడు మేం నీ పని పడతాం, చూస్తూ ఉండు. మహారాజా, ఇదిగోండి, నోరు తీపి చేసుకోండి. మేము బ్యాంకు దొంగిలించడానికి వెళ్తున్నాం. మహారాజా, ఏమిటి మీరేం చేస్తున్నారు?
నేను వాకింగ్ చేస్తున్నాను. మీరు బ్యాంకుని కొల్లగొట్టి డబ్బుని తీసుకొచ్చారా లేదా? అలాగే మహారాజా, కానీ మా స్నేహితులిద్దరూ ఎక్కడున్నారో చెప్పండి. లగాయిద్దో. నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఇలాంటి రాజుని ఎప్పుడు చూడనే లేదు. మహారాజా, ఇదిగోండి డబ్బు ఇక్కడ పెడుతున్నాను. మేము వెళ్ళిపోతున్నామే. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను మోటు పతులు. నాకు అర్థమైంది, ఇదంతా మీకు ముందే తెలుసు. విగ్రహం వెనక ఉన్నది మేమేనని. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, కాపాడండి, ప్లీజ్ కాపాడండి. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితల పిచ్చోడా, ఇక్కడ నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు నీకు కవితలు గుర్తొస్తున్నాయా? కవితల సంగతి పక్కన పెట్టండి, ముందు మోటు పతులను పిలవండి.